మరణించిన వారు ఏ విధముగా ఉండాలయ్యానంటే లేఖనము సెలవిస్తుంది, క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే మన పితరులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆది కాండం అబ్రహాము గారు మొదలుకొని ఇప్పటి వరకు మన పితరులందరూ నిద్రించి ఉన్నారు. కడబరు ధ్వని ఆ మ్రోగిన వెంటనే మన పితరులందరూ ఆ యొక్క కనురెప్ప పాటలో లేవాలి అని అంటే ఆయన ఒక నియమం పెట్టారు, ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏమిటయ్యా ఆజ్ఞ అంటే, చనిపోయిన వారందరూ లేవాలంటే వారు క్రీస్తులోనే చనిపోవాలి. ఈరోజు చనిపోయిన వారిని ప్రతి ఒక్కరూ ప్రభువు పిలుచుకున్నాడు. ప్రతి ఒక్కరూ పరలోకపు పిలుపు, ప్రతి ఒక్కరు ఆ స్థలంలోనికి చేర్చబడ్డారని ప్రతి ఒక్కరు కూడా రాతి మీద చెక్కించుకుంటూ ఉన్నారు. దశలోనిక పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, చనిపోయిన మన పితరులు లేవాలంటే వారు ఏ విధముగా చనిపోవాలంటే క్రీస్తులో జన్మించి ఉండాలి, ఆ క్రీస్తులోనే వారు మరణించి ఉండాలి. ఒక వ్యక్తి, మన పితరులు ఎవరైనా కావచ్చు, రక్షింపబడి అంతము వరకు రక్షణ కాపాడుకోకుండా పాపములో చనిపోతే వాడు లేచే పరిస్థితి లేదు తల్లి, లేచే పరిస్థితి లేదు. అందుకే లేఖనము సెలవిస్తుంది, వాడు లేవాలి అని అంటే క్రీస్తులో జన్మించాలి, చనిపోయేటప్పుడు కూడా క్రీస్తులోనే చనిపోవాలి. హల్లెలూయా. ఈరోజు నీ పితరులు నీవు చూడాలి అని అంటే, ఆ పితరులను నువ్వు ఎదుర్కోవాలి అని అంటే, ఆ పరిశుద్ధమైన పట్టణంలోనికి ఆ పితరులు నువ్వు చూడాలి అని అంటే, ఆ పితరులు దేనిలో నిద్రించి ఉండాలనంటే క్రీస్తులో నిద్రించి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తులో నిద్రించకుండా ఈ లోకాశలో నిద్రిస్తే, రక్షణ లేకుండా నిద్రిస్తే, రక్షణ పొంది కూడా అంతము వరకు కాపాడుకోకుండా, ఆ వాక్యములో నివసించకుండా, ఆ సంఘములో నివసించకుండా, ఆ లోకములోనికి కలిసిపోయి పాపములో ఉండి మరణిస్తే వారు లేచే పరిస్థితి లేరు.